అండి ఇప్పుడైతే మన బీ బాక్సెస్ అన్ని సిద్దిపేట నుంచి ఇక్కడ మాబ్నార్లోని షేర్పల్లి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే అన్ని దించుతున్నాం. ఇప్పుడే భూత్పూర్ దగ్గర ఉన్న షేర్పల్లి దగ్గర దించినాం. ఇప్పుడే నాకైతే 2-3 గడిచినాయి. ఇప్పటికే ముక్కు ఇక్కడ గడిచింది, కనిపిస్తుండొచ్చు. అట్లా పెట్టు. సో చాలా మంది అడుగుతుంటారు బీస్ ఎట్లా తినటీగా ఎట్లా పెంచుతారు మీరు, అవి కరువవా అని అడుగుతుంటారు. అవైతే కరుస్తాయి, కానీ అది ఇంకా తప్పదు. ఇంకా ఒకవేళ ఈ ఫీల్డ్ ఎంచుకుంటే కరుస్తాయి అన్ని చేస్తాయి. కానీ ఈ కరుస్తాయి కూడా మంచిదే మనకి. ఎపిథెరపీ అంటారు దీన్ని. కొన్ని స్టేట్స్ అలా ఎపిథెరపీ చేస్తుంటారు దీన్ని. కొన్ని మనకు క్రోనిక్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఈ థెరపీ యూజ్ చేస్తారు. ఇప్పుడైతే మనము బీస్ చూడొచ్చు, బీ బాక్సెస్ చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే పంట పొలాల దగ్గర పెడతామో చుట్టుముట్టు ఇట్లా ఫ్లవరింగ్ ఉన్న దగ్గర పెడితే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ బీస్ అన్ని పోయి ఇక్కడ కనిపిస్తుందా మొత్తం వేప పూత దీని మీద ఇక్కడ వాలి ఈ పూత నుంచి తెచ్చుకొని మనకు హనీ అనేది ఇస్తుంటుంది. సో సేమ్ ఇంతే, ఇదే కాన్సెప్ట్. మొత్తం పెద్ద పెద్ద చెట్ల మీద వాలి, అది చిన్న చిన్న పూల మొక్కల మీద పెద్ద పెద్ద పూత ఉన్న చెట్ల మీద వాలి మనకు హనీ తెస్తుంటుంది. సో మీరు ఇప్పుడైతే నమ్మొచ్చు ఇది ఇట్లా తేనె కూడా మనం తయారు చేస్తే మనం న్యాచురల్ గా తయారు చేయొచ్చు అని నమ్మొచ్చు. కొంతమంది డౌట్ పడుతుంటారు, అది అడవిలో పెడుతుంది కదా, ఓన్లీ చెట్లకు పెడుతుంది కదా, అది ఎట్లా కరుస్తాయి కదా, అవి ఎట్లా పెంచుతాము అని. సో మేమైతే చూస్తారు కదా, ఇదైతే పాసిబులే, మనం ఇది ఫార్మింగ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే చేస్తున్నాము. ఎవరికన్నా న్యాచురల్ గా హనీ కావాలి అనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మన మాబ్నార్లో మన షాప్ ఉంది కదా, అక్కడ వచ్చి అక్కడ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.